మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం సార్. నా పేరు స్నేహ సార్. ఆయన భార్యని. ఈ లాయర్ గారు ఆయనపై ఆరోపిస్తున్నవన్నీ అబద్ధాలే. వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. ఒక మనిషిని చూస్తే ఎలాంటి వాడో చెప్పగల అనుభవం మీకు ఉండే ఉంటుంది. ఒకసారి ఆయన్ని చూడండి సార్. ఆయన చాలా మంచివాడు. సాయం చేయడం తప్ప మోసం చేయడం ఆయనకి తెలీదు. మా ఊళ్ళో పండు ముసలి నుంచి పసిపిల్లాడి దాకా ఎవరిని అడిగినా ఇదే విషయం చెప్తారు సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టుకు కావాల్సింది ఎక్స్పీరియన్సో ఎమోషన్సో కాదు, సాక్ష్యం. నిందితుడు నిర్దోషం చెప్పడానికి సాక్ష్యం ఉంటే చెప్పమనండి. ఉంది యువర్ ఆనర్. రండమ్మా. నమస్కారం జడ్జి గారు. మీకు తెలిసింది జరిగింది జడ్జి గారికి చెప్పండి అమ్మా. అలాగేనండి. ఈ స్నేహ పెళ్లికి ముందే మా అబ్బాయిని ప్రేమించింది సార్. వాళ్ల పెళ్లి పీటల మీద ఆగిపోవడంతో ఈ నాయుడు బావ స్నేహ మెళ్ళలో తాళి కట్టాడు. కానీ పెళ్ళైన తర్వాత కూడా స్నేహ మా అబ్బాయిని మర్చిపోలేక ఈ నాయుడు బావను వదిలేసి నా కొడుకుతో లేచిపోయి వచ్చింది. ఆ అవమానం తట్టుకోలేక నాయుడు బావ కావేరిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇదంతా నిజం కాదు సార్. స్నేహ ఇలా చెప్పమని నాతో చెప్పింది సార్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,